అందరికీ నమస్కారం. మరి హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్ ఇప్పుడు గవర్నమెంట్ 2 ఇయర్స్లో సాధించిన ప్రగతి కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ డిపార్ట్మెంట్లో మెయిన్గా 3 హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉన్నారు. వన్ ఈజ్ కమిషనర్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ఒకటి, తర్వాత ఎప్కో 4, అంటే 4 ఆర్గనైజేషన్స్ నేను చెప్పాలి, హెచ్ఓడిస్ కాదు. 4 ఆర్గనైజేషన్స్లో ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డ్ ఒకటి, కమిషనర్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ఒకటి, ఎప్కో ఒకటి, తర్వాత ఏపీ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి దానికి హెడ్ ఉంటారు. ఈ 4 ఆర్గనైజేషన్స్ మెయిన్గా హ్యాండ్లూమ్సే కాకుండా హ్యాండీక్రాఫ్ట్స్, ఖాదీ అండ్ టెక్స్టైల్స్ మెయిన్గా ప్రమోట్ చేయడం, దాన్ని డెవలప్ చేయడానికి ఇది చేయడం జరిగింది. 2 ఇయర్స్లో చాలా వరకు అన్ని రకాలుగా ప్రగతి సాధించడం జరిగింది. కాబట్టి నేను గౌరవనీయులైన మినిస్టర్ గారికి ఈ ప్రగతి కోసం మీ అందరికీ తెలియపరచాల్సిన ఉద్దేశంతో మీకు మాట్లాడాలని నేను కోరుకుంటూ, తర్వాత ఏమైనా ప్రశ్నలు ఏమైనా క్వైరీస్ ఉంటే మేమందరూ కలిసి దాన్ని మేము ఆన్సర్ చేస్తాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. 2 ఏళ్ల సుపరిపాలన. మరి ఈరోజు మేము ఎన్నికల సమయంలో ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో, మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరి అదేవిధంగా డిప్యూటీ సీఎం గారి సూచనల మేరకు మరి ఈరోజు హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ఈ 2 ఏళ్ళు పక్క లేపాక్షి, మరి ఖాదీ బోర్డ్, మరి ఈ 4 డిపార్ట్మెంట్ల ద్వారా ఈ 2 సంవత్సరాల్లో మరి ప్రజారంజక పాలన నడిపామన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి ఏదైతే పోగును వస్త్రంగా మలిసి మనిషి మానాన్ని కాపాడుతున్న చేనేతలందరికీ కూడా మరి ఈ మీడియా ద్వారా కూడా ప్రత్యేకతమైన నమస్కారాలు కూడా తెలియజేసుకుంటూ, మీడియా సోదరులకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈ 2 సంవత్సరాల్లో మరి గతంలో కూడా 14, 19లో కూడా రాష్ట్రం విడిపోయినప్పటికీ కొత్త రాష్ట్రంగా ఏర్పడినప్పుడు కూడా చేనేతలకు పెద్దపీట వేశారు మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి మళ్ళీ ఈరోజు అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లో మరి చేనేతలకు 365 రోజులు ఉపాధి కల్పించాలన్నదే మా ప్రభుత్వం లక్ష్యం అన్న విషయం కూడా జరుగుతూ ఆ అడుగుల్లో ముందుకు వేస్తున్నాం. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నూతనంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే మరి టెక్స్టైల్స్ పాలసీని కూడా మేము తీసుకొచ్చాం. టెక్స్టైల్స్ పాలసీ 24-29 టెక్స్టైల్స్ పాలసీ కూడా తీసుకురావడం అయినది. ఆ పాలసీ భాగంగా రాష్ట్రంలో టెక్స్టైల్స్ రంగంలో మరి పెట్టుబడులు కూడా 10,000 కోట్లు పెట్టుబడులు కూడా రావడం జరిగింది. మరి ఆ పెట్టుబడిదారులు రావడం వల్ల మరి ఉపాధి కూడా సుమారుగా 2 లక్షల మందికి ఉపాధి కూడా చూపించబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, అదేవిధంగా మరి సుమారుగా 93,000 మందికి మరి 50 ఏళ్లకే 3,000 ఉన్న పెన్షన్ని 4,000 అందజేస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా థ్రిఫ్ట్ పథకం ప్రతి బడ్జెట్లోనూ 5 కోట్ల రూపాయలు చొప్పున కేటాయించామనే విషయం తెలియజేస్తూ, కేంద్ర ప్రభుత్వం ద్వారా మరి ఆర్ఎంఎస్ఎస్ ద్వారా కూడా నూలు సబ్సిడీ కూడా అందజేస్తున్నాం. 15% సబ్సిడీ నూలు కూడా ఇస్తున్నామన్న విషయాన్ని కూడా 24-25 90 సంఘాల ద్వారా సుమారుగా 72 కోట్ల విలువ చేసే నూలు కూడా సబ్సిడీ ఇచ్చాం. మరి 25-26లో 109 సంఘాలకు సుమారుగా 175 కోట్ల విలువ గల నూలు కూడా సబ్సిడీతో అందజేశామనే విషయం, ఈ 2 ఏళ్ళు కలిపి సుమారుగా 250 కోట్ల రూపాయలు నూలు సబ్సిడీ కూడా మరి చేనేత సంఘాలకి అందజేశామన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి గత సంవత్సరంలో 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ కింద 10 మనకు అవార్డులు వచ్చాయి. అందులో చేనేతలకే
మరి 4 వన్ డిస్టిక్ వన్ ప్రోడక్ట్ అవార్డులు కూడా వచ్చాయనే విషయం కూడా తెలియజేస్తున్నాం. మరి అంతేకాకుండా నేతన్నలు పడుతున్న కష్టాలు తెలిసిన వ్యక్తి మన చంద్రన్న అన్న విషయం తెలియజేస్తూ, మరి ఎన్నికల సమయంలో మేము మాట చెప్పాం. ఆ మాట ప్రకారం మరి నేతన్నలకు ఉచిత విద్యుత్తు, మరి హ్యాండ్లూమ్స్కి 200 యూనిట్లు, సుమారుగా మరి రాష్ట్ర వ్యాప్తంగా 90,000 మంది చేనేత కుటుంబాలకు ఉచిత విద్యుత్ కూడా అందజేశాం. అందులో హ్యాండ్లూమ్స్కి 200 యూనిట్లు, మరమగ్గాల కంటే పవర్లూమ్కి 500 యూనిట్లు, మరి ప్రతి నేతన్నకు హ్యాండ్లూమ్ మగ్గమున్న నేతన్నకు సుమారుగా నెలకు 200 రూపాయలు దాకా వారికి ఆదా చేయబడుతున్నాం. అదేవిధంగా ఏడాదికి 8,640 రూపాయలు లబ్ధి చెందుతుందన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి పవర్లూమ్ మరమగ్గం నేతన్నలకు సుమారుగా నెలకి 1,860 రూపాయలు, మరి ఏడాదికి 21,600 రూపాయలు లబ్ధి పొందుతుందన్న విషయం తెలియజేస్తూ, మరి ఈ పథకానికి 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి చేనేత వస్త్రాల అమ్మకాలు, ఎందుకంటే వారు నేతన్నలు తయారు చేసిన వస్త్రాలను మరి ఎప్పటికప్పుడు మార్కెటింగ్ చేసే అవకాశం కూడా